నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, భారతదేశంలో సామాజిక ఉద్యమాలకు కొదవలేదు. గతం నుండి ఇప్పటిదాకా వందల సంవత్సరాలుగా సామాజిక ఉద్యమాలు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో దళిత సామాజిక వర్గం పెద్ద ఉద్యమం చేసి, ఆ తర్వాత ఇప్పుడు బీసీ సామాజిక వర్గం ఉద్యమం చేస్తా ఉంది. ఉత్తరప్రదేశ్ లో మహనీయుడు కాన్సీరామ్ మేమెంతో మాకంతా అనేటువంటి నినాదంతో పెద్ద ఉద్యమాన్ని చేసి అధికారంలోకి వచ్చారు. అసలు సామాజిక న్యాయం అంటే ఏమిటి, సామాజిక న్యాయం యొక్క ఉద్యమాల యొక్క చరిత్ర ఏమిటి, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రముఖ సామాజిక ఉద్యమకారులు, అనేక సంస్థలకి సలహాదారుడిగా, నాయకుడిగా, ఉద్యమకర్తగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రస్తుతం హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తి, మిత్రులు పెద్దలు గడిపే నాగయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి విషయాలపైన తెలుసుకుందాం. నాగయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం సార్, మీరు ఈ రోజు కోర్టు ఉన్నప్పటికీ కూడా ఇంత సమయాన్ని మాకు కేటాయించి ఇచ్చారు. నిజానికి సామాజిక న్యాయం గురించి మీరు అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నారు, పనిచేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం అనేక సంస్థలు పెట్టారు, వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా రాజ్యాంగాన్ని ఈ వ్యక్తులకు, శక్తులకు సరిగా అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో మీ జీవితం అంతా దానికోసం మీరు దారిపోయడానికి సిద్ధపడ్డారు. ఒక విషయం చెప్పండి, ఇంతకీ సామాజిక న్యాయం అంటే ఏంటి సార్? ప్రకృతిలో ఉన్నటువంటి సహజ వనరులు, అలాగే ప్రభుత్వం నిర్వహించేటువంటి ఉద్యోగాలు, అలాగే ఆర్థికమైనటువంటి సామాజికమైనటువంటి వ్యవస్థలలో అట్టడుగు వర్గాలకి దాని యొక్క సహజ వనరులను పంచివ్వడమే సామాజిక న్యాయం. అనగా సామాజికంగా, ఆర్థికంగా, కల్చరల్ గా వెనుకబాటుతనానికి గురైనటువంటి ప్రజలకు ఈ వనరులను భాగస్వాములు చేయడమే సామాజిక న్యాయం. చాలా సంతోషం అండి. అంటే ఉద్యోగము, ఉపాధి కలగాలన్నమాట. చాలా సంతోషం. ఒక్క విషయం చెప్పండి, ఈ సామాజిక న్యాయం కోసమే కదా రిజర్వేషన్లు పెట్టింది. అయితే స్వాతంత్రానికి రాకముందే భారతదేశంలో రిజర్వేషన్లు అనేవి ఉండేనా? ఉంటే ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఆ రిజర్వేషన్లు ఏ విధంగా కొనసాగాయి? 1882లో విలియం అట్టర్ కమిషన్ మరియు అప్పుడున్నటువంటి జ్యోతిరావు పూలే గారు, ఆయన అట్టర్ కమిషన్ కి ఎన్నో బడుగు బలైన వర్గాలందరికీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ, అప్పుడున్నటువంటి బ్రాహ్మణులు కాకుండా మిగిలినటువంటి అన్ని కులాలకు రాజ్యాంగ ఫలాలు, ఈ యొక్క భారతదేశ రాజ్యం యొక్క ఫలాలు చెందాలని చెప్పి విలియం అట్టర్ కమిషన్ కి సూచనలు చేయడం జరిగింది జ్యోతిరావు పూలే. అప్పుడు పునాది పడ్డది రిజర్వేషన్లకి. అలాగే 1902 సంవత్సరంలో కొల్హాపూర్ మహారాజు అనేటువంటి సాహు మహారాజు ఈ యొక్క 1902లో బ్రాహ్మణులు కాకుండా మిగిలిన అన్ని కులాలకు 50% రిజర్వేషన్ కల్పించి, వారి విద్యాభ్యాసానికి ఎన్నో హాస్టల్ కట్టించి, పాఠశాలలు నిర్మించి, వారికి ఉద్యోగాలలో తన రాజ్యంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కల్పించి, తన ప్రభుత్వంలో మంత్రులను గాని, ఆఫీసర్లను గాని, అధికారులను గాని నియమించి ఎంతో గొప్ప సేవ చేసినటువంటి ఒక సామ్రాట్ సాహు మహారాజు గారి జీవిత చరిత్రను ఈ చరిత్ర ఉన్నంత వరకు ఎవరు మర్చిపోకూడదు. ఎందుకంటే రిజర్వేషన్లకు పితామహుడు ఎవరని ఉన్నారంటే సాహు మహారాజు గారు. చాలా సంతోషం అండి.